చికెన్ వండుతున్న శంకర్ బాబు, ఉల్లిపాయలు కోస్తున్న ప్రవీణ్ అండ్ రమేష్, డిస్కస్ చేస్తున్న సురేష్, చూస్తున్న సాయి. కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలో అనాలినే మనిషి. కొన్నా మా మీద మీ ముందుకు వచ్చేస్తున్నాడు అంట ఇప్పుడు. నిలబడి పర్యవేక్షిస్తున్న సురేష్, కొత్తిమీరకు వస్తున్న ప్రవీణ్, వెయిట్ కంగారు పడు, కొత్తిమీరకు వస్తున్న ప్రవీణ్, డిస్కస్ చేస్తున్న రమేష్, సురేష్. రమేష్ నేను వీడియో ఆన్ చేస్తున్నా తెలుసు. ఈ పర్సన్ ఎవరు బాబు? ఇటు చూపించు మొహం. వివేక్ గుమ్మడి బండ ఉన్నాడు. యారా చికెన్ కలుపుతున్న శంకర్ బాబు, హెల్ప్ చేస్తున్న మాస్టర్ వివేక్. శంకర్ ఇంట్లో మీ వైఫ్ కాదు, మీ వైఫ్ ఇప్పుడు ఏమైనా చేసావా? ఇక్కడ మాత్రం పెద్ద రెస్పాన్సిబిలిటీ పర్సన్గా తెగ చేసేస్తున్నాం. మీ వైఫ్ ఏది మళ్ళీ చెప్పు సార్ కట్ చేసి పంపిస్తే మరి చెప్పు. ఇంకా నా రోజు పెడతావా? మీ ఆవిడ పడుకుంటుంది, మీ ఆవిడకి ఏం చేయకుండా పని చేసి పెడతావు అంతేనా? అది నువ్వు పాప మీ ఆవిడంతా కష్టపడి చేసినంత పోయా. అంతే శంకర్, ఏదో వచ్చి ఓ రోజు ఉండేవని అడవాడు చేస్తాం. ఏదో ఒకసారి చూపించు. ఏదో ఉండబోతున్నా శంకర్, ఏముంటుందా శంకర్? Yes, this is chicken. పక్కన ఉన్నది ఎవరు? శంకరా? కాదు శంకర్ గారు. జాన్సన్ బేబీ. గుమ్మడికాయలాగా అలాంటి చేయకూడదు. ఇస్తే ఫ్యామిలీ పార్టీ. రమేష్ టమాటాలకు వస్తున్న రమేష్ ఒక శ్రద్ధతో, ఒక పద్ధతితో, ఒక విధానంతో, ఆ బొట్టు, ఆ విధానం అసలు మా ఇంటికాడ చేసి అలవాటు అయిపోయింది. ఓకే రోహిష్, వెరీ గుడ్. రమేష్ వెరీ గుడ్. అన్నాళ్ళు పని తక్కువ, హడావుడి ఎక్కువ కాదురా. వీడియోలు తీపించుకోవటం కాదురా, పని నిజంగా పని చేయాలరా. వీడియోల కోసం పని కాదు, వీడియోల కోసం పని కాదురా. హలో గైస్, చేసే 2-3 కర్రీలకి ఒక దానికి 10 మంది దిగుతా నాకు. అతనా రేపటి నుంచి ఇంటికాడ ఉండు బాబు. రేపటి నుంచి ఇంటికాడ చేస్తున్నావు కదా. రేపటి నుంచి ఇంటికాడ రమేష్, రేపటి నుంచి ఇంటికాడ ఇదే పని. నువ్వు పొద్దున్న అన్నవాడా? నువ్వు అన్నం వండు, బుజ్జి కూర వండుతుంది. ఆవిడ బాధ సీరియస్ డిస్కస్ చేస్తున్నా. తిప్పాలి గట్టిగా. ఎంతండి మనిషికి వంట వండినందుకు?
అక్కడ ఏంటి మట్టి మీద ఏంటి మట్టి మీద బాగా బట్ట పక్కన తెలుస్తుందా అది తెలియట్లే